నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే పసందైన రుచుల్ని మీకు అందించేందుకు ఇవాళ మన రుచి చూడు కార్యక్రమం కుకట్పల్లిలోని శివరంజన్ గారి ఇంటికి వచ్చేసిందండి. మరి శివరంజన్ గారు మన కోసం ఏ వంటకాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం. శివరంజన్ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? ముందుగా మీకు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. మీ ఫ్రెండా? హాయ్ అండి, మీ పేరు? పద్మజ. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు మీ ఇద్దరులో? ఫ్రెండ్ చేస్తుందండి. పద్మజ గారు మీరా? అవునండి. ఏం ఐటమ్ చేస్తున్నారు? కాటన్ హల్వా. కాటన్ హల్వా ఏంటి? దూత్ హల్వా చేస్తారా? చేయను, టేస్ట్ చూసాక అది కాటన్ లాగా మెత్తగా మంత్స్ బేబీ నుంచి 70 years 80 years వాళ్ళు కూడా మెత్తగా వెళ్ళిపోతుంది. ఓ సూపర్ ఐటమ్ అండి. అది వాళ్ళ నాన్నమ్మ గారు చేసిన ఐటమ్ మీకు ఈరోజు చూపిద్దామని చెప్పి. గ్రేట్ గ్రేట్, చూడండి. సాఫ్ట్ గా సుకూన్ గా తినేసే ఐటమ్ అంట, డోంట్ మిస్. సో మనం ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. పద్మజ గారు, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? పాలు, బొంబాయి రవ్వ, నెయ్యి, డ్రై ఫ్రూట్, పంచదార. అంటే కాటన్ హల్వా అంటే ఓ రేంజ్ లో ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అనుకున్నాను, ఇన్న తక్కువ ఉన్నాయి. అంతేనండి, చాలా తక్కువ, చేయటం కూడా చాలా సింపుల్. అవునా? చాలా సింపుల్. సరే స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. మిల్క్ పోసుకున్నాము. ఇది 3 glasses ఆఫ్ మిల్క్ పోసానండి. మరగాల ఇప్పుడు? అంత పచ్చిగా పచ్చిపాలే పోసాం కదా, అన్నీ వేసేయటమే దీంట్లో. అంతేనా? అంతే. విరిగిపోవండి? విరగవండి. కావాలనుకుంటే మనకు అనుమానం వస్తే కొంచెం సోడా వేసుకోవచ్చు, కానీ విరగవు. ఓకే. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు 3 glasses ఆఫ్ మిల్క్ కి 1 glass ఆఫ్ షుగర్. ఓకే. సో ఇప్పుడు మీరు పచ్చిపాలే యూజ్ చేస్తున్నారు? పచ్చిపాలే యూజ్ చేస్తున్నాను. ఎందుకు అలాగా? అందరూ కాచిన పాలు కదా. కాచిన పాలు అంటే దీనికి మొత్తం ఇవన్నీ కలిసిపోతాయి, మరిగిపోతాయి, ఇరగవు, చివరికి మెత్తగా అవుతాయి. సో కాచిన పాలు మళ్ళీ ఇవన్నీ ఏమవుతాయి అంటే ఒక్కొక్కసారి ఉండ కట్టేస్తాయి. సో అందుకని పచ్చి పాలల్లోనే ఇవన్నీ వేసి చేసేసేయచ్చు. తర్వాత ఇప్పుడు షుగర్ వేసాను కదా, 1 గ్లాస్, 1/2 glass ఆఫ్ నెయ్యి. అబ్బో, మనకి మరి ఇక కొలెస్ట్రాల్ ఇక భయం ఉంటే కొంచెం తగ్గించుకోవచ్చు. పర్వాలేదు. ఫ్యాట్ కంటెంట్ మిల్క్ లో పర్సంటేజ్ బట్టి కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నేనేమంటానంటే ఒక రెసిపీ లాగా ఫస్ట్ నేర్చుకోండి, ఆ తర్వాత మనం ఫ్యాట్ గా ఉన్నామా, తర్వాత డైట్ చేస్తామా తర్వాత కొలతలు అయితే రాసేసుకోండి ఫస్ట్. ఇప్పుడు కలుపుతూ ఉండాలండి కదా. ఇది పోసిన తర్వాత దీంట్లోనే మళ్ళీ వెంటనే బొంబాయి రవ్వ, ఇక ఇది 1/2 glass పోసాం కదా, 1/2 glass కి కొంచెం తక్కువ బొంబాయి రవ్వ. ఓకే. ఇది ఎటువైపు ఐటమ్ అండి? ఇది మాది వెస్ట్ గోదావరి అండి. ఓకే. అక్కడ చేస్తాము. అంటే కొంతమంది ఇందుట్లో కొంచెం సగ్గుబియ్యం అయ్యి వేసుకుని బొంబాయి రవ్వ పాయసం లాగా అంటారు, కానీ ఇందుట్లో అవి ఏమీ వేయకుండా ఓన్లీ ఈ 4 తోటి అంతే అంతే. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను వర్కింగ్ అండి. ఇక్కడ సైబర్ గేట్వేలో FCS అని ఇట్స్ సిస్టమ్ ఆఫ్ టెక్ సిస్టమ్ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్. సో నేను అక్కడ PMO అండ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఓకే. మా వారు AP జెన్కోలో AD. విద్యుత్ సోదాలో చేస్తారు. పిల్లలు? పాప వర్షిత, ఒక పాప 6th class. ఇంకా నాకు ఒక అన్నయ్య అండి, US లో ఉంటారు. ఓకే. తనకి 2 బాబులు. మా ఆడబడుచు ఇక్కడ ఏలూరులో ఉంటుంది. తను MBA డిపార్ట్మెంట్లో లెక్చరర్ కింద చేస్తుంది. ఓకే, ఫైన్. సో మా మదర్ మాతోటే ఉంటారు. ఇక్కడ మా మదర్ ఇక్కడే ఉంటుంది. మీతో ఉంటారా? మాతో ఉంటారు. సూపర్. అయితే బెస్ట్ సపోర్ట్ కదా. ఒక వర్కింగ్ ఉమెన్ కి వెంట అత్తగారు గానీ అమ్మ గానీ ఉంటే బెస్ట్ సపోర్ట్ అండి. అవునండి, లేకపోతే కష్టం. మనసంతా ఇంటి మీదే ఉంటుంది. ఇంటికి మీదే ఉంటుంది. అదర్వైజ్ చక్కగా అసలు ఏ జాబ్ చేసినా కాన్సన్ట్రేషన్ గా చక్కగా చేసుకోవచ్చు, మనశ్శాంతిగా కదండి. అవునండి. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను, మీరు ఎలా మేనేజ్ చేస్తారు మరి ఇంట్లో వంట అది ఇది అని? ఇప్పుడు అడగలేదు, మదర్ ఉన్నారు, నేను ప్రాబ్లం అర్థమైపోయింది. సో ఏమైనా మీ ఇద్దరు ఎవరైనా చిట్కాలు చెప్తారా? అది నేను చెప్తాను. అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు ఒక్కొక్కసారి తెలిసిన ఫంక్షన్స్ అయితే మనం జనరల్గా పార్లర్కి వెళ్ళొచ్చు, ఫేషియల్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఫేషియల్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ తెలియకుండా అప్పటికప్పుడు సడన్గా ఏదైనా ఎక్కడికైనా విజిట్ చేయాలనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అంత టైం ఉండదు కదా మనకి. అవును. అటువంటిప్పుడు జస్ట్ ఒక అలోవెరా చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఇంత కోసుకొని ఇలా చీల్చి జస్ట్ సోప్తో వాష్ చేసినట్టుగా అలోవెరా తోటి వాష్ చేసేయండి ఫేస్. ఎంత ఫ్రెష్గా ఉంటుందో, గ్లో ఉంటుందో వాష్ చేయగానే తెలుస్తుంది. సూపర్. అలోవెరా చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి, మంచి ఔషధ గుణాలు ఉంటాయి. దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఎంత వేస్తే అంత టేస్ట్ ఏమో కదా.
ఎందుకంటే ప్లెయిన్ గా కనిపిస్తుంది కదా, దాంట్లో మనకు కావాల్సినవన్నీ ఎంచుకోవచ్చు. కిస్మిస్ వేసుకోవచ్చు, ఇవన్నీ వేయించక్కర్లేదా? డ్రై ఫ్రూట్స్ చివరిన వేయించి మనం బౌల్స్ లో తీసుకున్నప్పుడు వేసేసుకోవచ్చు, లేకపోతే దీంట్లో అలా చిన్నగా కట్ చేసినప్పుడు చక్కగా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రాగా అలా పప్పు వేయాలంటే వేయించుకోవచ్చు, కానీ ఇలా పీసెస్ గా వేసినప్పుడు మాడిపోతుంది. డైరెక్ట్ గా అలాగే వేసేసుకోవచ్చు నాకు తెలిసి. ఇది ఓన్లీ కొంచెం ఉండగట్టకుండా కింద అంటకుండా రావాలంటారు. ఇది కొంచెం యాక్చువల్గా దీంట్లోంచి పాలు పొంగి వస్తాయి. ఇప్పుడు పచ్చి పాలు కదా, పాలు పొంగి వస్తాయి. అది తిప్పుతూ ఉంటే ఉండకట్టకుండా అది ఇప్పుడు ఇంత లూజ్ గా ఉంది కదా, అది కొంచెం దగ్గరికి చిక్కబడుతుంది. ఎంతవరకు వచ్చిందండి? ఇది అయిపోతుందండి, ఇంకొక 2 minutes అయిపోతుంది. ఒక 2 minutes దగ్గర పడుతుంది. ఇందక్కడి మీద కొంచెం దగ్గర పడింది కదా, ఇంకొక కొంచెం చిక్క పడిపోతే చాలు. ఇది మాక్సిమం 20 minutes పడుతుందండి మామూలుగా అయితే. కానీ ఇది మనం ఏమి అప్పటికప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు వస్తున్నారని తెలిసింది అనుకోండి, పాలు ఇంట్లో ఉంటేవి, పంచదార ఉంటుంది, అన్ని ఉండేవి కాబట్టి అప్పటికప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళని కూడా గ్యాస్ స్టవ్ దగ్గరికి పిలిపించేసుకుని మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. రెడీ అయిపోయిందండి. ఇదిగో ఇట్లా పట్టుకుంటే మనకి ఇట్లా చిక్కగా పడతాం కదా. నిజమేనండి. మనం వేసిన కొంచెం రవ్వ అయినా ఇక్కడ ఎంత పర్టికులర్ గా దగ్గర పడిపోయి రవ్వ అంతా ఇదే అవుతుంది కదా, అవుతుంది. ఈ లెక్కన కొంచెం అయ్యో అదేం సరిపోతుంది, మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నారు. లేదు, ఎక్కువ వేసుకుంటే అది సిరా అయిపోతుంది. కష్టం. స్టవ్ ఆఫ్ చేద్దామా? ఇప్పుడు మనం గార్నిష్ చేసుకోవడానికి జీడిపప్పు, బాదం పప్పు. పాపం శివరంజన్ గారు కష్టపడి చాలా చిన్న కోసారు కదా, కట్ చేశారు. అబ్బాబా ఎంత కలర్ఫుల్ గా ఉందండి, సూపర్. ఓహో, పుల్లగా ఉంటాయి, పచ్చిగా వేస్తున్నారా? సూపర్. అదే మనం ఫ్రై చేసేస్తే ఆ టేస్ట్ రాదండి, పచ్చి అయితేనే పులుపులుగా తీగా ఉంటాయి. అందుకని వాడు పైనుంచి అలా పచ్చి వేసేస్తున్నారు. సూపర్, పచ్చివే వేయండి. కాటన్ హల్వా టేస్ట్ చూసి చెప్పనండి? చెప్పండి. సో కాటన్ హల్వా రెడీ అండి. ఫస్ట్ దీని మెజర్మెంట్లు చెప్పేస్తానండి. ఏం లేదండి, ఏ దేనితోటైనా ఏ కప్పుతోనైనా సరే 3 కప్పులు పాలు తీసుకున్నారనుకోండి, 1 కప్పు షుగర్ తీసుకోండి, 1/2 కప్పు నెయ్యి తీసుకోండి, 1/2 కప్పు కంటే తక్కువ బొంబాయి రవ్వ తీసుకోండి. అన్నీ ఒకేసారి వేసేసి కలుపుతూ ఉండండి, అంతే. కాటన్ హల్వా రెడీ అయిపోతుంది. దింపేటప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలాచీలు వేసేసుకోండి, అంతే. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. అయ్యో, నిజంగా ఎంత టేస్టీగా ఉందండి. ఆవిడ ఉత్తినే చెప్పలేదు కాటన్ హల్వాని, నిజంగానే భలే స్మూత్గా. షుగర్ కూడా ఎక్కువ లేదండి, కరెక్ట్గా 1 గ్లాసే వేయండి. మరి ఎక్కువ వేస్తే మాత్రం చాలా ఎక్కువ అయిపోతుంది. చక్కగా పర్ఫెక్ట్, వెరీ పర్ఫెక్ట్ అనమాట. నోట్లో వేసుకుంటే ఒక రకమైన టేస్ట్, మెత్తగా చాలా. ఆ రవ్వ కూడా నోటికి తెలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేసుకోండి. పద్మజ గారు, నిజంగా మీ కాటన్ హల్వా సూపర్ అండి. నాకైతే బాగా చేసింది, నేను ఇంటికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్తానండి, మీ బాబు మీ పాప. అవునండి, ఎందుకంటే కొంచెం మీ ఫీచర్స్ ఉన్నాయి, మీ ఫీచర్స్ అక్కడ కనిపిస్తుంది. సూపర్ అండి. ఏం చదువుతున్నావు? 6th grade. ఏం పేరు? అఖిల్. మీ మమ్మీ వంటలు బాగా చేస్తుంది కదా, నీకేం బాగా ఇష్టం? ఆలు ఐటమ్స్. నీకేం ఇష్టం? మమ్మీ చేసింది. ఇదే ఇష్టం కదా? సేమ్ పించ్. నీ పేరేంటి? వర్షిత. బాబు ఇంతలా ఉన్నావేంటి మరి, ఇలాంటివి తింటే కూడా? వీళ్ళందరూ బాడీ బిల్డర్స్ అండి, మా పాపల్లాగా. ఎప్పుడు లావు అవుతారో ఏమో కానీ, సరే బాగా తిని బాగా లావు. మమ్మీ బాగా టేస్టీగా చేస్తుంది కదా. సరే, సో ఈరోజు మీరు ఇద్దరు మా రుచి చూడు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి రుచికరమైన వంటకాలు పరిచయం చేసినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇవాళ మన రుచి చూడు కార్యక్రమంలో శివరంజన్ గారు, పద్మజ గారు కలిసి మనకి చక్కటి 2 రుచికరమైన వంటకాల్ని, అవేనండి ఆలు స్వీట్ కార్న్ టిక్కా, అలాగే కాటన్ హల్వా, చాలా రుచిగా ఉన్నాయి. సో చక్కగా చేసి పరిచయం చేశారు కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే.